ఇది టాక్సిక్ మూవీ కాదు. టార్చర్ మూవీ. సింపుల్‌గా చెప్పాలంటే, మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఇలా పడిపోయాయన్నమాట. టాక్సిక్ కాస్త టార్చర్‌గా మారిపోయింది. మూవీ నాకైతే నచ్చలేదు. అంటే ఏదో బ్యాడ్‌గా చెప్పాలని కాదు. యష్ నుంచి మనం చాలా ఎక్స్‌పెక్టేషన్ చేస్తాం. అండ్ నాకు గూడా చాలా ఇష్టం అతనంటే. కానీ దీనికి ఇలా రివ్యూస్ ఇవ్వాల్సొస్తుందని నేను అనుకోలేదు యాక్చువల్లీ. అసలు ఏ క్యారెక్టర్ ఎందుకొస్తుంది? వాళ్ళ మోటో ఏంటి? అది ఏమీ అసలు ఒక క్లియర్‌గా మెన్షన్ చేసినట్టే లేదు. ఒక మూవీ ఉంటుంది కదా! 'నేనైతే' మూవీలో లైక్ బ్రహ్మానందం ఉంటాడు. "ఎలారా మూవీ ఎలా ఉంది? బావుందా?" అనగానే, "సార్ పొరపాటున కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళకండి చంపేస్తారన్నట్టు." ఈ మూవీ కూడా అంతే. ఎవరైతే ఆ డైరెక్టర్ అయితే ఉన్నారో పొరపాటున కూడా థియేటర్ దగ్గరలో గాని ఆడియన్స్‌కి మాత్రం కనిపించొద్దు. యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఉతికి ఆరేస్తారు. అసలు పాజిటివ్ పాయింట్స్ అని చెప్పాలంటే దీంట్లో ఏం లేదు. ఇంత బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ ఓకే. కనిపిస్తుంది కొంచెం సినిమాటోగ్రఫీలో కనిపిస్తుంది. అంతే. ఇంక దానికి మించి ఏం లేదు. ఇంకా మెయిన్‌గా మనం చూసుకుంటే దీంట్లో 'ఖైరా అద్వానీ' అండ్ 'యష్' మధ్యలో సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఓకే. ఓకేయిష్ అనిపిస్తాయన్నమాట. ఇంక మిగతా డైరెక్షన్ అంతా స్టోరీ ఎలా ఉంటుందంటే డైరెక్టర్‌తో ఇలా చెప్తారన్నమాట డైలాగ్ ఆడియన్స్ అందరూ. "మీ డైరెక్షన్ చాలా ఇమేచరిష్‌గా ఉంది. ఇంతకుముందు ఏమైనా డైరెక్షన్ చేశారా?" లేదు అన్నట్టు. ఎలా ఉందంటే ఈ మూవీ మొత్తం లైక్ మన చాలా కొన్ని సీన్స్ ఉంటాయి గదా! లైక్ మూవీ సీన్స్ ఇవి మన గ్యాంగ్‌స్టర్ రిలేటెడ్ అన్ని. ఒకవేళ ఈ సీన్ ఇలా గాకుండా, ఇలా జరిగితే ఎలా ఉంటుంది? అని ఉంటుంది గదా! లైక్ మన 'దేవుడు చేసిన మనుషులు' మూవీలో ఉంటది. రవితేజ ఒక అరటి తొక్క ఆలి సీన్ ఉంటది. అరటి తొక్క తొక్కితే ఒకలాగా అయితది. తొక్కకపోతే ఒకలాగా అయితది గదా! అలానే దీంట్లో గూడా చాలా మూవీస్‌లోని ఇలా సీన్ రిఫరెన్సెస్ తీసుకొని, ఇలా జరిగితే ఇలా ఉంది. దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చూపిచ్చారంతే. ఈ మూవీ గురించి ఇంకెక్కువ మాట్లాడలేము మనం. నేను మూవీ చూడొద్దు, వెళ్ళొద్దని మాత్రం నేను అనను. నేను చెప్తాను మూవీ వెళ్ళండి. ఎందుకంటే మీరు గూడా ఎక్స్‌పీరియన్స్ జేస్తారు. మీకు గూడా ఇదే ఫీలింగ్ వస్తది. అప్పుడు మీరు నన్ను అర్థం చేసుకుంటారు. సో, అంతే అన్నమాట. దీనికంటూ రేటింగ్, గీటింగ్ ఏమి ఇవ్వలేను నేను. జస్ట్ ఇది ఒక జెన్యూన్ రివ్యూ అంతే. ఆహ్, దట్స్ ఇట్. నేను 'యష్‌కి' మూవీకి ఇంత ఇలా రివ్యూ ఇస్తానని అస్సలు అనుకోలేదు. సో, ఇంక చేసేది లేదు. ఇంక 'ఇరుముడికి' మూవీకెళ్ళాల్సిందే ఇప్పుడు నేను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్.